చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. జర్నలిస్ట్గా నీ కెరియర్ని నువ్వు కష్టపడి నిర్మించుకున్నావు. 10 మంది జర్నలిస్టులు ఆదర్శంగా తీసుకునే స్థాయికి ఎదిగావు. అలాంటి నువ్వు నా కెరియర్ని బిల్డ్ చేయమని ఆరోహిని అడుగుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది నందు. మన కెరియర్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుందని నమ్మే నువ్వు, చెప్పే నువ్వు ఈరోజు నీ కెరియర్ని వేరెవరో చేతిలో పెట్టడం ఏంటి నందు? నీ మీద నువ్వు నమ్మకాన్ని కోల్పోవడం ఏంటి? ఇంకొకరి మీద ఆధారపడడం ఏంటి? నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావని, తక్కువ చేసుకుంటున్నావని నీకు అనిపించడం లేదా? ఆల్రెడీ తిట్టారు, కొట్టారు. ఇంకా ఎందుకు మేడం అలా ఉరిమురిమి చేసి చూపులతో చంపుతారు? నీ వల్ల బంగారం లాంటి ప్లాను ఫెయిల్ అయింది. నువ్వా లెటర్ మీద ఇట్లు ఆరోహి అని గనక రాయకుండా ఉండుంటే ఈ పాటికి నా గురించి మేఘనకి ఎంతవరకు తెలుసో తెలుసుకునేదాన్ని. చేతుల దాకా వచ్చిన మంచి అవకాశాన్ని బూడిదపాలు చేశావు. మేడం, సముద్రంలో నీళ్లకి కొదవా, మీ బుర్రలో ప్లాన్లకి కొదవా? ఒక పెగ్ వేసి ఆలోచించండి మేడం. ఆ ప్లాన్ని తలదన్నే బాబు లాంటి ప్లాన్ తడుతుంది. అందుకని ఈ ప్లాన్ ఫెయిల్ అయిందని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మేడం. అణుబాంబు లాంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది చూడండి. వచ్చింది. ఆ ఆకాష్ గడి రూపంలో అణుబాంబ్ లాంటి అవకాశం వచ్చింది. వాడు మేఘనని పికప్ చేసుకోవడానికే వచ్చినట్టున్నాడు. మేఘన ఆకాష్ బండి ఎక్కుతుండడం నందు చూశాడనుకో, మేఘన వాడితో క్లోజ్గా తిరుగుతోందని నందుకి లేనిపోని అబద్ధాలు చెప్పి నందు మనసులో మేఘన మీద డౌట్ అనే విషయాన్ని నింపచ్చు. మేడం, నందు వస్తున్నాడు. బార్బీ, మేఘన వచ్చి ఆకాష్ బండి ఎక్కే వరకు నందుని ఆపేయాలి. కానీ ఎలా? నందు, ఏంటారోహి? ఎక్కడికి నందు? అదేంటి అలా అడుగుతున్నావు? ఇంటికి. నందు నందు అంటే నా ఉద్దేశం వెంటనే వెళ్ళాలా? ఒక్క 2 minutes నాతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేయొచ్చు కదా. ఏంటి అలా చూస్తున్నావు? ఇందాకేమో ఫుల్ టెన్షన్లో ఉన్నానని అన్నావు, కానీ ఇప్పుడేమో చాలా కూల్గా ఉన్నావు. ఇంతలోనే అంత టెన్షన్ ఎలా మాయమైపోయిందని? అందుకు కారణం ఆకాష్ని చూడటం. ఏంటి? ఆకాష్ని చూడటమా? ఆకాష్ని కాదు నందు, బయట ఆకాశం. ఆకాశం చాలా నీలంగా ఉంది కదా. నీలిరంగు ఆకాశం ప్రశాంతతకి మారుపేరు. ఎంత టెన్షన్లో ఉన్నవాళ్ళనైనా ఇట్టే కూల్ చేసేస్తుంది. కావాలంటే ఒకసారి చూడు. అంత అందమైన ఆకాశాన్ని చూస్తే నువ్వు కూడా రిలాక్స్ అవుతావు. మేడం,
ఆ నీలి ఆకాశాన్ని చూడగానే నాకు కవిత్వం తన్నుకొచ్చింది. వదల్లా మేడం? తప్పకుండా. నందు 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 అదేంటి నందు, బార్పై కవితలు చెప్తానంటే వినకుండా వెళ్ళిపోతావేంటి? నాకంత ధైర్యం లేదు, నువ్వు విను. అది కాదు. ఏంటి సార్ మీరు? కవులకి ప్రశంసలే ఆస్తులు సార్. మీరిలా హర్ట్ చేసి నాలాంటి కవుల్ని కవిత్వాన్ని చంపేస్తారా సార్? ఆ శ్రీకృష్ణదేవరాయలు కూడా మీలాగే అని ఉంటే మనకి తెనాలి రామకృష్ణుడు లాంటి కవి ఉండేవారా సార్? ఇంత ఓవర్ యాక్షన్ చూడటం కంటే ఆ కవిత్వం ఏదో వినటమే బెటర్ అనిపిస్తుంది. త్వరగా చెప్పు. అదిగదిగో ఆకాశం, అందులో నాకు అవకాశం. లేదంటే పెడతాను మీ అబ్బాయికి తొడపాసం. బాగుందా సార్? ఇది నిజంగా మాకు యమపాసం. ఈ లైన్ కూడా బాగుంది సార్, నేను వాడేసుకుంటాను. ఎలా ఉంది సార్ నా కవిత్వం? మా ఇంటి అడ్రస్ మర్చిపోతానేమో అనేలా ఉంది. మీరు భలే జోకులేస్తారు సార్. అడగ్గానే నా కోసం టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్స్ నందు. ఇంక నిన్ను ఇబ్బంది పెట్టను, వెళ్ళు. ఏంటి ఆకాష్, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నా? ఈడ కాదు మేడమో, బండి ఎక్కడ చెప్తా. పర్లేదు చెప్పు ఆకాష్. లేదు మేడమో, ఈడ చెప్పే విషయం కాదు అది. బండి ఎక్కడ చెప్తా. నందు, నేను చెప్పాను కదా మేఘన ఒక అబ్బాయితో చాలా క్లోజ్గా ఉంటుందని. అతనే ఇతను. ఏంటి ఆ టిఫిన్ సెంటర్ వాడా? అవును నందు, రోజు అతనే మేఘనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తున్నాడు, ఈవినింగ్ పికప్ చేసుకుంటున్నాడు. ఈ మాట చెప్తే నువ్వు బాధపడతావు, కానీ నీకు తెలియాలి, నువ్వు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఇద్దరూ అప్పుడప్పుడు పార్కుకు వెళ్ళి ఐస్ క్రీమ్ కూడా తింటున్నారు. అసలు మేఘనని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. తనకిద్దరు పిల్లలున్నారని తెలిసి కూడా నువ్వు మేఘనని పెళ్లి చేసుకున్నావు. తన పిల్లల్ని నీ పిల్లల్లో చూసుకుంటూ మేఘనకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నావు. కానీ మేఘన నిన్ను, నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఈ సిటీలో పేరున్న జర్నలిస్ట్వి. నీ భార్య ఎవరో వేరే వాళ్ల బండి మీద వెళ్తే నలుగురు ఏమనుకుంటారు? నీ పరువు ఏమైపోతుంది? ఆ జ్ఞానం కూడా లేకపోతే ఎలా చెప్పు నందు? అయినా నీలాంటి ఇమేజ్ ఉన్న జర్నలిస్ట్ ని వదిలేసి అలా చీప్గా టిఫిన్ సెంటర్ వాడిని పట్టుకోవడం ఏంటి నందు?
నేను పెట్టిన అనుమానపు మంట అంటుకుంది. ఇక ఈ మంట ఆరిపోకుండా ప్రతి క్షణం ఆర్జ్యం పోయాలి. ముఖ్యమైన విషయం మాట్లాడాలని నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావంటే ఖచ్చితంగా అది ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది కదా. అది కాదు మేడము, నిత్య గురించి. నిత్య గురించా? ఏమైంది నిత్యకి? నిత్యకి వాళ్ళ నాయనంటే చాలా ప్రేమ ఉన్నట్టుండది. నిత్యాన్ని చూస్తూ ఉంటే వాళ్ళ నాయనని మిస్ అవుతున్న ఫీలింగ్స్ చాలా కనబడుతూ ఉండదు మేడము. వాళ్ళ నాయన దూరంగా ఉండాడని, తనతో మాట్లాడట్లేదని పాపం నిత్య చాలా బాధపడుతూ ఉండదు మేడము. నిత్య మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు ఆకాష్. నిత్యకి నందు అంటే ఎంత ప్రేమో అంత ఇష్టం. నందుకి కూడా నిత్య అంటే అంతే ప్రేమ. నందుని చూడకుండా, తనతో మాట్లాడకుండా నిత్య కాసేపు కూడా ఉండలేదు. వాళ్ళ నాన్నకి ఇలా దూరంగా ఉన్నందుకు, వాళ్ళ నాన్న తనతో మాట్లాడినందుకు నిత్య ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. కానీ బాధపడ్డం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. మేడం, మీరు చెప్పింది కరెక్టే మేడం. కానీ చిన్నపిల్ల కదా మేడం, తన మనసు చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇట్ట ఎక్కువగా బాధపడినా, దిగులు పడినా దానివల్ల మెంటల్గా డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంటుంది మేడం. అందుకే నిత్య మనసులో నుంచి బాధని, దిగులుని దూరం చేసేదానికి ఏదో ఒక మార్గం వెతకాలి మేడం. నందు అర్థం చేసుకోవడం తప్ప మరొక మార్గం లేదు ఆకాష్. నిత్య బాధకి కేవలం నందు మాత్రమే పరిష్కారం. నందు ఇంతకు ముందులా నిత్యతో ప్రేమగా మాట్లాడితే నిత్య మనసులో నుంచి బాధ దూరం అవుతుంది. కానీ నందు అలా ప్రేమగా మాట్లాడే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించట్లేదు. నందు మనసులో ఉన్న అపార్థాలు ఎప్పుడు దూరం అవుతాయో, తన పిల్లల్ని ప్రేమగా ఎప్పటికి దగ్గరికి తీసుకుంటాడో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పాను కదా, మేఘన ఒక అబ్బాయితో చాలా క్లోజ్గా ఉంటుందని. అతనే ఇతను. రోజు అతనే మేఘనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తున్నాడు, ఈవినింగ్ పికప్ చేసుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ ఇంత దూరం వచ్చి మాట్లాడుకుంటున్నారంటే ఆ రోహిత్ చెప్పిన మాట నిజం. వీళ్ళిద్దరి మధ్య చాలా చనువు ఉంది.
ఆరోహి చెప్పినట్టు మేఘన నన్ను పూర్తిగా మర్చిపోయింది. ఇతనితో చాలా హ్యాపీగా ఉంది. ఆరోహి చెప్పినట్టు మేఘన కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తుందే తప్ప మేం విడిపోయామని అస్సలు బాధపడట్లేదు. రోజు అతనే మేఘనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తున్నాడు, ఈవినింగ్ పికప్ చేసుకుంటున్నాడు. ఇద్దరూ అప్పుడప్పుడు పార్కుకు వెళ్ళి ఐస్ క్రీమ్ కూడా తింటున్నారు. తన పిల్లల్ని నీ పిల్లల్లో చూసుకుంటూ మేఘనకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నావు. కానీ మేఘన నిన్ను నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయింది. నందు, ఏంటన్నా ఈరోజు ఆఫీస్ నుంచి రావటం లేట్ అయిందే? వర్క్ ఎక్కువగా ఉందా? నందు, కాఫీ ఏమైనా తీసుకురానా? ఏమైంది నాన్న? ఏమీ లేదమ్మా. చూస్తుంటే ఏ విషయం గురించో బాధపడుతున్నావు అనిపిస్తోంది. ఏం జరిగింది నాన్న? బాధేం లేదమ్మా, నేను మామూలుగానే ఉన్నాను. నందు, నీ మనసులో ఏదైనా భయం ఉన్నప్పుడు గాని, లేదంటే భరించలేనంత బాధ ఉన్నప్పుడు గాని ఇలా నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటావు. నువ్వు చెప్పనంత మాత్రాన నా కొడుకు బాధపడుతుంటే నేను కనిపెట్టలేనా చెప్పు? నందు, ఏదైనా బాధ ఉన్నప్పుడు చెప్పుకోవాలి, పంచుకోవాలి. అలా కాకుండా ఇలా మనసులోనే పెట్టుకుంటే ఆ బాధ భరించలేనంత నరకంగా మారుతుంది. అలాంటి నరకాన్ని నువ్వు తెచ్చుకోకు. నిన్ను చూస్తూ బాధపడే పరిస్థితి ఈ అమ్మకి తీసుకురాకు. చెప్పు నాన్నా, ఏమైంది? నువ్విలా బాధపడ్డానికి కారణమేంటి? అది నా ఫ్రెండ్ చాలా పెద్ద బాధలో. అది మామూలు బాధ కాదమ్మా, గుండెలు పగిలిపోయే బాధ. ఏం జరిగింది? వాడు ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి అంటే వాడికి ఎంత ఇష్టం అంటే తనతో కలిసి బ్రతకడం కోసం తన కన్నవాళ్ళని కూడా ఎదిరించే అంత ఇష్టం.
లైఫ్లో ఏం ఉన్నా ఏం లేకపోయినా ఆ అమ్మాయి ప్రేమ తోడుగా ఉంటే చాలు లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతికే ఇచ్చాను అనుకున్నాడు. కాకపోతే ఆ అమ్మాయి చేసిన ఒక పొరపాటు కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది.